జై ఆర్కేపీ, జై జై ఆర్కేపీ. నా పేరు రాజు అండి. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ విశాఖ జిల్లా అఫీషియల్ రిప్రజెంటేటివ్. ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త అనేది దిగ్భ్రాంతికి గురి చేయడం మాత్రమే కాకుండా క్రైస్తవ లోకానికి ఇది ఒక తీరని లోటుగా మారింది. మరి అది యాక్సిడెంట్ అని చెప్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిసరాలు గమనించినట్లయితే ఎన్నో అనుమానాలకు తావిస్తూ ఉండగా ప్రభుత్వం వారు ఈ విషయంలో సరైనటువంటి న్యాయం చేసి తప్పకుండా ఆ కుటుంబానికి, ఇది క్రైస్తవ సమాజం అని కాదు కానీ ఒక నిండు ప్రాణం అండి. జాతి ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా సరే ఒక నిండు ప్రాణం, దాని విలువ గొప్పది. మరి ఆ కుటుంబ విషయంలో తప్పకుండా న్యాయం చేయాలి, ప్రభుత్వం వారు స్పందించాలి. అనుమానాలకు తావు లేకుండా సమగ్ర విచారణ జరిగించాలని, ప్రభుత్వం వారు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేమైతే మరి నమ్ముతున్నాం. మరి ఆ కుటుంబ విషయంలోనూ ఇంకా ఇతర మునుముందు కూడా ఎవరి జీవితాల్లో కూడా మరి ఏదైనా నష్టం కలిగితే దానికి సరైన విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ, మా నాయకులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు మరి వారు వేరే పని మీద ఢిల్లీలో ఉండబట్టి వారు రాలేదు. మరి మా యొక్క ఆర్కేపీ సంస్థ ద్వారా మా తాలూకా నిరసనను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. జేఆర్కేపీ. నా పేరు డి విజయేంద్రంల, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మొన్న పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారిని హత్య చేశారు. మతోన్మాదులు హత్య చేసి రోడ్డు పక్కన పడేసి, మేము ఏదన్నా ఆయన పాస్టర్ గారు ఏమైనా తప్పు చేస్తే ప్రభుత్వానికి, పోలీస్ స్టేషన్కి చెప్పాలి. అంతేగాని వాదంతో వాళ్ళు ఢీ కొనలేక ఈ మతోన్మాదులు ఆయన హత్య చేశారండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున పాస్టర్ ప్రవీణ్ గారిని హత్య చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు మన అనిత గారు కూడా జోక్యం చేసుకుని మాకు సరైన న్యాయం జరిగించాలని మేము కాంక్షిస్తున్నామండి. ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మతోన్మాద పార్టీలండి, మతోన్మాదులు అందరూ కలిసి, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ కలిసిమెలిసి ఉన్న మమ్మల్ని మత శిక్షలు రేపి ఒకరినొకరు చంపేసుకోవడం అండి. సనాతన ధర్మం అంటున్నారు, అదేమి సనాతన ధర్మం మాకు తెలియదండి. మా మతం అయితే ఒకళ్ళు పక్కన వాళ్ళు ప్రేమించమన్నారు కానీ చంపిమని మాకు చెప్పలేదండి. అలా ఒకరినొకరు చంపేసుకుంటే ఎప్పుడో అసలు ఎవరు ఒక్కరు కూడా ఉండరు. అలా చంపేసుకుంటే మాకు తగిన న్యాయం కావాలి. క్రైస్తవులకి భద్రత కావాలి, పాస్టర్స్ అందరికీ భద్రత కావాలి. మేము ఓట్లేసి గెలిపించుకున్నది పాస్టర్లందరినీ చంపేయడానిక? చాలా మీకు కూడా తెలుసుంటాయి, చాలా హత్యలు జరుగుతున్నాయండి. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది పాస్టర్లని చర్చస్ని పడగొడుతున్నారు, పాస్టర్ని చంపేస్తున్నారు. మేము ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పాస్టర్ గారికి న్యాయం జరగాలి. ఇంకెప్పుడు ఇటువంటి జరగకుండా దీన్ని చట్టాలు తీసుకురావాలి. క్రైస్తవులకి భద్రతకి చట్టాలు తీసుకురావాలని నేను ఆర్కేపీ జిల్లా లీడర్గా నేను చెప్తున్నాను.